బతుకమ్మ దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా పూల మార్కెట్లో సందడి నెలకొంది. హైదరాబాద్ లో హోల్సేల్ తో పాటు రిటైల్ మార్కెట్లకు భారీగా పూలను తీసుకొచ్చారు రైతులు, వ్యాపారులు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ కావడంతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. బతుకమ్మ పేర్చేందుకు ఎక్కువగా వినియోగించే గునుగు, తంగేడు, కట్ల పూలకు భారీ డిమాండ్ ఉంది. మార్కెట్లో పూల ధరలు, సేల్స్ పై మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే పూల పండుగ బతుకమ్మ ఇవాళ నుంచి ప్రారంభం కాబోతుంది. ఎంగిలి పూల బతుకమ్మ కోసం నగరంలోని మార్కెట్లు అయితే ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బతుకమ్మను పేర్చేందుకు వినియోగించే ఈ తంగేడు కావచ్చు, గునుగు పూలను కొనేందుకైతే నగరం నలుమూలల నుంచి కూడా ప్రధాన మార్కెట్లకు వస్తున్నారు. ప్రజెంట్ మనం గుడిమల్కాపూర్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా మహిళలు పూలను కొనేందుకు వస్తున్నారు. ఇక ఈ పండుగకు వినియోగించే రకరకాల పూలన్నీ కూడా ఊర్లలో ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి వాటిని సిటీ మార్కెట్లకు తీసుకొచ్చి కూడా ఇక్కడ వ్యాపారులు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు గునుగు పువ్వు కావచ్చు, తంగేడు పువ్వు ప్రధానంగా బతుకమ్మలో పేర్చేందుకు అయితే వినియోగిస్తుంటారు. దాంతోపాటు చామంతి పూలు కావచ్చు, రకరకాల పువ్వులు మనకు అడవుల్లో కావచ్చు వివిధ ప్రాంతాల్లో దొరికే పూలని పేరుస్తుంటారు. వాటిని కొనుగోలు చేసేందుకైతే చాలా మంది వస్తున్నారు. ఇక్కడ కస్టమర్స్తో కూడా మాట్లాడదాం. అక్క చెప్పండి, బతుకమ్మ పండుగ అంటేనే మొత్తం కలర్ఫుల్ పూలతోటి పేరుస్తారు. ఏమేమి పూలు కొన్నారు మరి? బంతి పూలు, తంగడి పువ్వు, గునుగు పువ్వు, ఆకు తీసుకున్నా. చాలా రేట్లు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి రేట్లు. ఎట్లున్నాయి బతుకమ్మకి? మెయిన్గా ఈ బంతి పూలను కూడా బాగా వాడతారు కదా హైదరాబాద్లో. ఎట్లున్నాయి కిలో రేటు? 60 రూపాయల కిలో ఉన్నాయి. 60-70 అంటున్నారు కానీ 60 ఇస్తున్నారు. మరి తంగేడు పువ్వు కావచ్చు, గునుగు పువ్వు ఎట్లుంది? అది తంగడి పువ్వు 50కి 4 ఇచ్చిర్రు, గునుగు పువ్వు 50కి 7 ఇచ్చిర్రు. చాలా రేట్లు ఉన్నాయి ఎక్కువ. ఎట్లా వేసుకుంటారు మీరు ఎంగిలి పూల బతుకమ్మ? పెద్దనే వేసుకుంటాం. పెద్దమ్మ చెప్పురు, ఏంది ఏమేమి పూలు అమ్ముతున్నావు? ఏమేమి ఉన్నాయి నీ కాడ? తంగడి పువ్వులు, గునుగు పువ్వు అమ్ముతున్నామా, అంతే. దొరకతలేదమ్మా మాది సైడు. దొరకక 2 రోజులు 3 రోజులు ఎండకు తిరిగినాము. ఎండకు తిరిగితే 4 రోజులు 5 రోజులు అక్కడ చిన్నరే వెళ్ళే పెద్దరే వెళ్ళే ఇక్కడ తడకొల్ల పల్లె దోనూరు దాకా పోయినాం, దొరకలేదు. దొరకక ఇది 4 రోజులు దొరికితే దేవులాడితే 4 రోజులకి ఈ పువ్వు దొరికింది. ఇక మా కూలి పడుతుందా ఏం పడుతుందా తెలియదు. ఇక కట్ట 50కి 6-7 అమ్ముతున్నామా, 50కి. తంగడి పువ్వు 20 రూపాయల కుప్ప అమ్ముతున్నాం. ఇవి కొంటారు, ఈ 2 ఖచ్చితంగా కొంటారు. ఏది కొన్నా. మరి మామూలు టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? అంటే ఈ బతుకమ్మ 9 రోజుల పాటు వేస్తారు కాబట్టి పూలు తెస్తారు. మామూలు టైంలో ఏం చేస్తావు? వేసాము, కూలికి పోతామమ్మా మేము. ఊరు నాటనీకే, కలవనీకే, కొయ్యనీకే పోతాం అంతే. ఇవి పండుగలకు వస్తేనే ఈ పండుగకు వస్తాం. ఏం తీసుకురాలి అమ్మ, సందడా తీసుకొచ్చిన, సచ్చి తీసుకొచ్చిన అంతే. అమ్ముతున్నామా ఇట్లే, ఎట్లా రేట్ వస్తే అట్లా అమ్ముతున్నా. 40-30 కొంటున్నారు. ఊర్లలో ఎట్లయితే మరి పండుగకు? ఊర్లో మంచిగానే అవుతుందా, వాళ్ళే తెచ్చుకుంటారు ఈడ కాబట్టి కొనుక్కుంటారు. అక్కడనే ఊర్లో ఎవరి చిలకల్లో వాళ్ళే తెచ్చుకుంటాం. వివిధ కలర్స్ అంటే మనకు తెల్ల పువ్వులకి ఈ కలర్స్ అన్నీ కూడా అద్దె ఇక్కడ వ్యాపారులు అమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ ఇవి ఏం పువ్వులు? ముత్యాల పువ్వు అంటారు. ముత్యాల పువ్వు, ఉప్పు పువ్వు. ఎందుకు మరి తంగేడు పువ్వుకి ఇట్లా పెడతారు కదా? తంగేడు పువ్వు, ఉప్పు పువ్వు, గునుగు పువ్వు, రొకలవండ పువ్వు, అడవి శామంతి పెట్టేటి బతుకమ్మకు. గుమ్మడాకులు, జిల్లెడాకులు, జిల్లెడ పూత ఇవన్నీ పెడతారు. మరి ఎట్లున్నది ఏమేమి కొంటారు? ఎట్లయితుంది వ్యాపారం? ఇక ఈ పీరానికి ఎవరు కొంటలేరు బిడ్డ, ఆడలేము, దొరకలేదు, ఇక్కడ కొంటలేరు. ఈ ఎండలో కూర్చొని బాధపడాలి. ఎట్లున్నాయి మా రేట్లు? ఎట్లున్నాయి? ఎంత పడ్డాయి కిలో? కేజీ 60 రూపాయలు, ఇది 70 రూపాయలు ఈ పువ్వు. ఎట్లున్నాయి మరి ఈసారి? లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ ఉండేనా రేట్లు? ఈ సంవత్సరం ఎట్లున్నాయి? దొరుకుతున్నాయి అన్ని రకాల పూలు? తక్కువ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉంటాయి. అప్పుడు ఊర్లో తెచ్చుకునేది కానీ ఇప్పుడు ఇక్కడనే దొరుకుతున్నాయి కదా అన్ని. ఇంకా పాటు రకరకాల పూలను అయితే అమ్ముతున్నారు. కస్టమర్స్ కూడా ఇక్కడ రకరకాల పూలను కొంటున్నారు. పండుగ గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారండి? మేము జియాగూడ నుండి వచ్చామండి. అంత దూరం నుంచి ఇక్కడ పూల కోసం వచ్చారా? జియాగూడ నుంచి ఇక్కడ పూల మార్కెట్కి వచ్చాము. ఇక్కడ రేటు కొంచెము తక్కువ ఉంటాయని ఇక్కడికి వచ్చాము. ఓకే, ఎట్లా చేసుకుంటారు మీరు బతుకమ్మ సెలబ్రేషన్స్? చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి. ప్రతిసారి అన్ని రకాల పూలతోని పెద్ద బతుకమ్మను రెడీ చేసి మంచిగా రెడీ అయ్యి
మంచిగా రెడీ చేసుకుంటాం. ఏంటి పూలు ఏమేమి కొంటున్నారు? బతుకమ్మకా దసరాకా? దసరాకు ఉంటున్నాం. ఏమేమి కొన్నారు? ఇంకేం కొనలే, పువ్వులే కొన్నా ఇప్పుడైతే. ఏంటి రేటు? 70 రూపాయలు అంటారు. బంతి పూలు కొన్నారా? 2 రకాలే. అదే 9 రోజుల కొరక. పూజలు చేస్తుంటారు. మరి మంచిగా ఉంది మేడం, రేటు కొద్దిగా మంచిగా ఉంది. ఈసారి 70 రూపాయలు 80 రూపాయలు ఉంది, 50 రూపాయల నుంచి పైన ఉంది. ఇంకా దసరాకి అయితే ఎక్కువ ఉంటుంది రేటు, 100 రూపాయలు మినిమం 100 రూపాయలు ఉంటుంది. నవరాత్రులు స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి కదా, కొద్ది రేటు మంచిగా ఉంటుంది. మాది పెద్ద తుప్పరమ్మ. పెద్ద తుప్పర మేము ఏది బియ్యం పువ్వు తీసుకొస్తాం. ఇంకా కలరు అది ఇది చాలా కష్టం అవుతుంది. అడవిలో ఒక 4-5 రోజులు తిరిగినా దొరకదు. కానీ రేట్ చెప్తే ఏమంటారు అంటే ఇంత రేటా అది ఇది అని అంటారు. ఈ ఎండ చూడండి ఎట్లా కొడుతుంది, వర్షాలు లేక ఈ పువ్వు మొలవలేదు, మళ్ళా వచ్చిపోయింది. మళ్ళీ అందులోనూ గడ్డి మంది కొడతారు, కలుపు మందు, పువ్వు అనేదే లేదు. ఇంకా మేము చాలా అడవిలో తిరిగి తెస్తాము. తెస్తే దీనికి ఏమంటారు ఇక్కడ రేట్ చెప్తే అంత నా రేటు, కట్ట చిన్నగా ఉంది అది ఇది అని అంటారు. ఇది ఒక చెట్టు కాకుండా 10 చెట్లు కడతాం ఒక్క కట్ట. అలాగమ్మా ఇక్కడ మార్కెట్లో కూర్చుంటే లేవండి, ఇక్కడ లేవండి, అక్కడ లేవండి అని మొత్తం తీసేస్తుంటారు, అమ్ముకొని ఇవ్వరు. ఇవన్నీ కూడా అమ్మవారి మండపాల కోసం కావచ్చు, పూజ కోసము ఎక్కువగా వినియోగిస్తుంటారు కాబట్టి వీటిని కూడా ఇక్కడ వ్యాపారులు రెడీ చేసి అమ్ముతున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న చెప్పుండ్రి, ఎట్లుంది ఈసారి దసరా నవరాత్రుల డిమాండ్ ఎట్లా ఉంది? ఇప్పుడు 150 నడుస్తుంది, 150, 120, 100 రూపాయలు బంతి చూసి రేటు ఉన్నది. కొంచెం బంతి తక్కువ రేట్ అంటే 80 రూపాయలు అయిపోతుంది. ఇది 100 రూపాయలు 150 ఇస్తాం. ఇప్పుడు ప్లేన్వి సేమ్ రేటే. ఇది 12 ఫీట్ 10 మొరలు ఉంటుంది. కొంచెం తక్కువ రేటే ఉన్నది. ఇప్పుడు బంతి తక్కువ రేటు ఉన్నది కదా. పొద్దున్న 50 రూపాయలు బంతి ఉన్నది, ఇప్పుడు 40 రూపాయలు 30 రూపాయలు అయింది. 150, 120 ఇస్తాం. ఇప్పుడు ఇది 150 రూపాయలు బంతి తీసుకున్నాం. ఇది కిలోన్నర ఇట్లా ఉంటుంది బంచు. ఇది కూర్చునే పూలు అంటే మాకు 130, 120 అవుతుంది. సందడి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ వారం 10 రోజుల పాటు కూడా పూలకి మంచి గిరాకీ ఉండే అవకాశం ఉందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ కోసం రకరకాల పూలతో పాటు ఇటు దసరా నవరాత్రులకు కావాల్సిన బంతి పూల కొనుగోలు కూడా జోరు కొనసాగుతుంది. ఇది ప్రజెంట్ నగరంలోని పూల మార్కెట్లు అట్లాగే వాటి సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.